ప్రభునామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ పాదమునకు స్తోత్రములు. గడచిన పునరుత్థాన దినము నుండి పునరుత్థాన దినం వరకు నీ కృపలో మమ్మను భద్రపరిచి ఈ దినము ఉదయకాలమున నిన్ను స్తుతించు భాగ్యం మాకు దయచేసినందుకై నీకు స్తోత్రం. నాయన, మేము మీ వాక్యమును ధ్యానించనై ఉండగా సత్యమును మేము గుర్తెరిగి సత్యమునకు మేము సాక్షులుగా జీవించు భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన క్రైస్తవ సమాజమంతా కూడా పవిత్ర ఉపవాస దినములు గడుపుతున్నారు, లెంటీ డేస్. దీనికి బైబిల్లో మనకి ఎటువంటి ఆధారం లేకపోయినా మనుషులు పెట్టిన ఒక నియమముగా క్రైస్తవ సమాజంలో ఒక తెగవారు ఈ దీనిని ఆచరించేవాళ్ళు. కానీ ఈ రోజున నెమ్మదిగా ఒక చాప కింద నీరులాగా అందరూ కూడా దీనిని గురించి ఆలోచిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిగా ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది. దీనికి చెప్పేది ఏమిటంటే, యేసు ప్రభువారు మరి లోకంలో బాప్టిజం తీసుకున్న తర్వాత 40 దినాలు ఉపవసించారు కదా, అందుకొరకు అని ప్రభు శిలువ మరణం పొందారు కనుక దుఃఖ దినాలు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 దినాలు ఉపవాసం ఉంటున్నామని, మరి కొందరు లెంటి అంటే వసంతకాలం, మరి పాత ఆకు ఎండి రాలిపోయి కొత్త చిగురు పుట్టాలి, అలాగే మనం పాత తలంపులు, పాత పాపాలు ఆ సంవత్సర కాలం వదిలిపెట్టి క్రొత్తగా తిరిగి విశ్వాసంలో చిగురించాలని ఇలాంటివి చెప్పుకుని ముక్క స్తుతి చేసుకుంటూ దురభిమాన పాపంలో ఉంటున్నారని చెప్పవచ్చు. ఉపవాసం చేయడం తప్పు కాదు, ఉపవసించమని ప్రభు చెప్పాడు. ఉపవాసముతో ప్రార్థన చేయుడి. ఉపవాసముతో ప్రార్థన చేయడం అంటే దైనందిన జీవితం నుండి వేరుపడి దేవునితో సహవాసం చేయడం, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయన చెప్తున్నది వింటూ గడపడం మనకు ఎంతో శ్రేయస్కరం. ఉపవాస ప్రార్థనతో కానీ ఈ కార్యములు మీరు చేయలేరు అని ప్రభు చెప్పిన సంగతులు కూడా ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఉపవాసమును గురించి ఒక అధ్యాయం ఉంది. అందులో ఉపవాసం అంటే ఏమిటో చాలా వివరంగా చెప్పబడి ఉంది. కనుక మనం ఉపవాస దినములు ప్రకటించుకొని ఆచరించి చేయవలసిన అవసరత లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి మనకు ఆ యొక్క బూడిదలో కూర్చొని ఉపవసించే స్థితి లేదు. దేవుని నుండి బలం పొందుకోవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి మనం ఉపవాసం అంటే ఉపవాసం ఉంటున్నాము అని కాకుండా ప్రభువుతో సహవాసం చేస్తూ, ఆయన స్వరం వింటూ, ఆయనతో మనం మాట్లాడుతూ, మన స్థితిగతులను ఆయనకు తెలుపుకుంటూ, మరి ఒక సమస్య విషయమైతేనేమి, ఒక పరిష్కారం కొరకైతేమి ఆయన దగ్గరికి పోయి ఆయనతో గడుపుతున్న సమయంలో ఆకలి దప్పులను మరిచిపోయి, అంటే దైనందిన స్థితిని మరిచిపోవడమే ఉపవాసం అన్నది మనం తెలుసుకోవాలి. అంతేకాని ఉపవాసం అంటే మాంసం తినకుండా, చేపలు తినకుండా ఉండడం, ఉపవాసం అంటే దానికి కొందరు ఎన్నో భావాలు చెప్తారు. ఎందుకంటే అలాగా మనము మాంసాహారాలు మానేసి మరి సాత్విక ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఏదేదో దానికి సాకులు చెప్తారు. ఆరోగ్యానికి మంచిది చెడ్డది ప్రభువారు మనకిస్తాడు. ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు. ఆయనను వెంబడించి ఆయన ఆజ్ఞకు లోబడి మనం నడిచినప్పుడు సమస్తము ఆయన మనకు దయచేస్తాడు. మన ప్రక్రియ వలన మనం చేసుకోవాల్సిన అంత అవసరత లేదు. ఒకవేళ అదే సాత్విక ఆహారంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ 40 రోజులే చేయవలసిన అవసరం లేదు. చెప్పులు లేకుండా నడవడం,
వాళ్ళు చేస్తున్నారు మనము చేయొచ్చు అనడం ఇవన్నీ కూడా అసందర్భమైన మాటలుగా ఉన్నాయి. ప్రభువారు మరి బాప్టిజం తీసుకున్న తర్వాత 40 దినములు ఆయన ఉపవసించారని దేవుని గ్రంథంలో ఉంది. మనము లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుతుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు అని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఆయనను ఉపవాసం ఉండమని ఎవరు చెప్పినట్లో, లేకుంటే నేను ఉపవసించబోతున్నానని చెప్పినట్టు లేదు. కానీ ఆయన బాప్టిస్మం తీసుకొని యోర్దాను నది నుండి బయటకు రాగానే ఆయన మీద పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగి రావడం, ఆత్మపూర్ణుడై ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. అరణ్యములోనికి ఆయన వెళ్ళినప్పుడు అపవాది ఆయనతో శోధిస్తూ వచ్చాడు. 40 రాత్రింపగళ్ళు ఆయన ఆ యొక్క శోధనలో సైతానుతో పోరాడుతున్న పోరాటంలో ఆయన ఆహారం పుచ్చుకొనలేదు. ఆ తరువాత ఆయన బాగా ఆకలి కొన్నాడని కూడా మనము చూస్తాం. ఈయన ఆ విధముగా అరణ్యమునకు కొనిపోబడి సైతానుతో శోధింపబడడానికి కారణం ఏమిటంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది అందుకొరకు కనుక. ఆయన తండ్రి వలన ఈ లోకములకు పంపబడ్డాడు. ఎందుకనంటే సైతానును ఓడించడం కొరకు. ఆ పోరాటము ఆయన 30 సంవత్సరాల వయసు నుండి 3.5 సంవత్సరాలు ఆ పోరాటమును కొనసాగించి కడకు సిలువలో సైతాన్ను ఓడించాడు. ఇది ఆదికాండంలోనే దేవుడు ఆదాము హవ్వకు ఇచ్చిన ఆ యొక్క మాట మనం చూస్తాం. ఆదికాండములో మరి 3వ అధ్యాయం 15వ వచనములో చెప్తాడు సైతాన్తో, స్త్రీ సంతానానికి నీకు వైరం కలుగుతుంది, అది నీ తల మీద కొడుతుంది, నీవు అతని మడిమ మీద కొడతావు అని. ఆయన ఎవరు? స్త్రీ సంతానముగా వస్తున్న ఆయన నీ తల మీద కొడతాడు, నీవు ఆయన మడిమ మీద కొడతావని. ఈ యొక్క పోరాటం అక్కడ జరిగింది. ఏదైనా తోటలో దేని చేత అయితే సైతానుకు దాసులయ్యారో ఆ 3 విషయాల్లో యేసు ప్రభువారు ఇక్కడ జయం పొందినట్టుగా మనం చూస్తాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మనం మొదటి యోహాను పత్రికలో చూస్తాం, ఇవి తండ్రి వలన కలిగినవి కావు, ఇది సైతాను వలన కలిగింది. ఏది? శరీరాశ, నేత్రాశ, జీవనపు డంబం. ఈ 3టిని ఆయన గెలిచినాడు. మొదటి విజయం. ఇందుకొరకు ఆయన తండ్రితో సహవసిస్తూ బలము చేత సైతాన్ను ఓడించడం మొదలుపెట్టాడు. అది మొదలుకొని 3.5 సంవత్సర కాలము ఆయన ఈ పరిచర్యలో కొనసాగుతూ అనేక రీతులుగా అపవాదిని ఆయన ఎదిరించి వాణ్ణి పారద్రోలుతూ మనుష్యులకు సత్యమును వెలుగును బయలుపరుస్తూ నడిచి కడగా ఆఖరికి సిలువలో సైతాను తలను చితుక కొట్టాడు. సమాధి చేయబడి మరణపు ముళ్ళును విరిచి విజయుడై లేచినాడు. ఇది ఆయన చేసిన కార్యం. ఈ గొప్ప విమోచన కార్యానికి ముందు 40 దివారాత్రములు ఆయన ఉపవాసం చేశాడు. యేసు ప్రభువారు ఈ 40 దినములు ఉపవాసము తరువాత ఎక్కడా ఎవరు బైబిల్లో 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా లేదు. చాలామంది ఇది బైబిల్ సంఖ్య 40 రోజులు 40 అన్నది బైబిల్ సంఖ్య అంటారు. అవును, మనం చూసినట్లయితే బైబిల్లో చాలా సంఖ్యలు ఉన్నాయి. 3 సంఖ్య, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. 3 శరీరాశ, నేత్రాశ, జీవనపు డంబం. 7 సంపూర్ణం. దేవుడు 6 దినములు మరి సృష్టి ఆవత్తులు చేసి 7వ దినం విశ్రమించాడు, సంపూర్ణము చేశాడు. 7 సంపూర్ణాంక. 6 మనుష్యుని సంఖ్య. ఇలాగా మనం చూస్తే అనేక సంఖ్యలు బైబిల్ గ్రంథములో మనము చూడగలం. అయితే ఈ 40 అన్నది మనం చూసినట్లయితే మరి నోవహుతో ప్రభు 40 దినములు
వర్షం కురుస్తుందని చెప్పాడు. 40 దివారాత్రములు పెద్ద జలప్రళయం వస్తుంది, వచ్చి ఈ లోకమంతా నాశనమైపోతుంది. ఎందుకని అంటే దేవునికి కోపం వచ్చింది. దేవుడు మనుష్యుని యొక్క ఆ పాప క్రియల చేత విసిగిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. మరి వారెవరూ మారు మనసు పొందకపోతే నశించిపోతారు. అప్పుడు కూడా ఆయన కృపను చూపించాడు. ఆయన వెతుకగా నోవహు ఒక్కడు నీతిమంతుడిగా కనబడ్డప్పుడు నోవహుతో ఒక పడవను, ఓడను సిద్ధపరచమన్నాడు. ఆ ఓడలో జంతువులను తీసుకోమన్నాడు. ఆ ఓడలో ఈ సువార్తను విని మారు మనసు పొందిన వారిని ఎక్కించుకోమన్నాడు. మరి ఆ ఓడ సిద్ధపరిచినంత కాలం నోవహు ప్రచురిస్తూనే వచ్చాడు దేవుడు చెప్పిన ఈ సంగతులను. ఇదిగో 40 దివారాత్రములు జలప్రళయం రాబోతుంది. పైనుండి వర్షం కుమ్మరింపబడబోతుంది. భూమి నుండి వర్షము నీరు బుక్కపోతుంది. ఈ లోకమంతా మునిగిపోతుంది. రండి అన్నప్పుడు అందరూ నోవహును ఎగతాళి చేశారు. ఆ మూర్ఖమైన జనం మధ్యకు, అవిశ్వాసుల యొద్దకు దేవుని ఆత్మ సూక్ష్మ ఆత్మరూపిగా వెళ్ళి బోధించునని మనం చూస్తాం. అయినా వారు మారుమనసు పొందలేదు. ఆ రక్షణ ఓడలో నోవహు, ఆయన కుటుంబము, ఆయన ప్రభు పంపిన ఆ జంతువులు తప్ప ఏవి కూడా రక్షణ పొందలేదు. ఇది 40 దినములు అక్కడ దివారాత్రములు నోవహు చేసిన ఆ యొక్క ప్రక్రియ. దేవుడు రక్షణ ఓడను సిద్ధపరిచినప్పటికీ అందులో ఎవరు రక్షణ పొందలేకపోయారు. దేవుని ఉగ్రత 40 దివారాత్రములు ఈ భూమిపైన కుమ్మరింపబడింది. ఆ తర్వాత చూస్తే మోషే విషయంలో చూస్తే మోషే విషయంలో 3:40 కనబడతాయి. 3 మధ్యలో ఒక 40 దివారాత్రములు కనబడుతుంది. 40 సంవత్సరాలు మనం చూసినట్లయితే మోషే 40 సంవత్సరములు ఫరో కుమార్తె కుమారుడిగా ఉంటూ మరి సకల విధమైన యుద్ధ నైపుణ్యము, ఆ తరువాత ఐగుప్తు యొక్క విద్య అంతటిని కూడా ఆయన నేర్చుకున్నాడు. యుద్ధశూరుడుగా సిద్ధపడ్డాడు. మనం అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 23వ వచనములో చూస్తే ఆయన 40 సంవత్సరములు ఆ విధంగా అంత తర్బీదు పొందిన తర్వాత తన హెబ్రీయుడనని ఎరిగి తన సహోదరులను చూడవెళ్ళను అని మనం చూస్తాం. ఆ విధంగా ఐగుప్తు యొక్క జ్ఞానమంతా, విద్య అంతా 40 సంవత్సరములు ఆయన నేర్చుకున్నాడు. రాజకుమారుడుగా ఎదిగినాడు. ఆ తరువాత జరిగిన సంఘటనను బట్టి ఫరో తనను చంపుతాడని భయపడి అతను పారిపోయి ఇత్రో గొర్రెలకు కాపరిగా 40 సంవత్సరములు ఉన్నాడు. 40 సంవత్సరములు ఆయన నెమ్మదిని, సాత్వికతను అక్కడ నేర్చుకున్నాడు. ఇక్కడ శూరత్వమును నేర్చుకుంటే, విద్యను నేర్చుకుంటే, అక్కడ గొర్రెలను మేపుతూ సాత్వికతను, నెమ్మదిని ఆయన అక్కడ నేర్చుకున్నాడు. ఆ తరువాత ఆయన ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు అరణ్యములో గొర్రెల వలె నడిపించినాడు. వారెంత తిరుగుబాటు చేసినా ఆ శూరత్వం, ఆ యొక్క ఐగుప్తులో నేర్చుకున్న ఆ శూరత్వమును చూపించక గొర్రెలను మేపిన సాత్వికతతో ఆయన నడిపించినాడు. ఈ మధ్య కాలంలో ఐగుప్తు నుండి వారిని ఎర్ర సముద్రం దాటించిన తర్వాత యెహోవా దేవుడు మోషేను ఇక్కడికి ఎక్కిరా అని పిలిచాడు. సినాయి పర్వతం పైకి ఆయన పిలిచాడు. ఆయన కొండ మీదకి ఎక్కిపోయాడు. అయితే మనం అక్కడ గమనించవలసింది ఏమిటంటే, నువ్వు ఇక్కడికి రా మోషే, నువ్వు 40 దివారాత్రంల యుద్ధ ఉండాలి, నువ్వు ఉపవాసం ఉండాలి అని ఆయన చెప్పలేదు. నువ్వు ఎక్కి రమ్మని చెప్పాడు. మోషే ఎక్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవునితో ఆయన సహవాసం చేస్తూ 40 దివారాత్రములు అక్కడ ఉండిపోయాడు. 40 దివారాత్రములు ఆయన ఆహారం తినలేదు, నిద్రపోలేదు, నీళ్లు తాగలేదు. దేవునితో సహవాసం చేస్తా నిద్ర ఆహారములను మరిచిపోయాడు. అది ఉపవాసం. ఆ విధంగా ఆయనతో సహవాసం చేసినప్పుడు మోషే ముఖ చర్మం ప్రకాశించింది. ఆ విధంగా ఆయనతో సహవాసం చేసినప్పుడు దేవుడు ఆయనకు
ఆ ఇశ్రాయేలీయులను నడపవలసిన రీతిని, వారికి చెప్పవలసిన కట్టడలను అన్నిటినీ బోధించి 10 ఆజ్ఞలు కలిగిన ఆ ధర్మశాస్త్ర పలకములను ఆయనకిచ్చినాడు. దీనిని పొందుకొని ఆయన దిగి వచ్చి ఆ యొక్క బలము చేత, ఆ యొక్క నేర్పు చేత ఆయన ఇశ్రాయేలీయులను ఆ అరణ్యములోకి నడిపించాడు. ప్రియులారా, ఇక్కడైనా సరే, ప్రభువునైనా సరే, అయ్యా నువ్వు ఉపవాసం ఉండాలి, నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండాలి, నువ్వు ఈ విధంగా ఉపవాసం ఉండాలని ఏ యొక్క సూచనలు వారికి ఇచ్చినట్టు లేదు. ప్రభుతో సహవాసం చేస్తూ నిద్రాహారాలను, ఈ యొక్క లోక కార్యములను మరిచిపోయి ఆయనతో లీనమైపోవడమే, ఆయన సన్నిధానములో సమర్పించుకోవడమే ఉపవాసము అంటే అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన మోషే మరి మృతి చెందినప్పుడు ఆయన వయస్సు 120 సంవత్సరములు అని మనము ద్వితీయోపదేశకాండ 34 అధ్యాయం 7వ వచనములో చూస్తాం. మోషే యొక్క వయస్సు 120 సంవత్సరములు. దీన్ని బట్టి 40 సంవత్సరములు ఆయన ఐగుప్తులో ఉన్నాడని మనం చూస్తున్నాం. ఈ 120 సంవత్సరంలో 40 సంవత్సరములు ఇద్దరు మందరం అయిపోతే 40 సంవత్సరములు ఆ యొక్క ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపినట్టుగా చూస్తున్నాం. ఆ తరువాత ఈ 40 అన్నది మనం ఎక్కడా చూడం. ఈ 40 అన్నది మనుష్యుడు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటే. ఉపవాసం ఉండమని ప్రభు చెప్పాడు. నువ్వు ప్రతిదినం ఉపవాసం ఉన్నా తప్పు లేదు. లేక నీకు సమస్యలు ఉన్నప్పుడు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తూ నిద్రాహారాలను మర్చిపోవడం అది సరైన ఉపవాసం అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆచార ప్రకారముగా మనము బూడిద పోసుకొని తర్వాత తలను దించుకొని ఏదో ఉపవాసం ఉంటున్నామని అందరికీ చాటి చెబుతూ మనం ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకనంటే అటువంటి యొక్క దాసత్వం నుండి దేవుడు మనకు విడుదల ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు అన్నది మనం తెలుసుకోవాలి. మనం నిర్గమకాండంలో 24వ అధ్యాయంలో 12-18 చూస్తే, తర్వాత ద్వితీయోపదేశకాండం 9:9లో చూస్తే మోషే ఏ విధంగా ప్రభు దగ్గర సహవాసం చేశాడో అక్కడ మనకు విశదంగా కనబడుతుంది. కనుక ఈ ఉపవాసం అన్నది, నువ్వు ఉపవాసం ఉండాలి, నువ్వు ఇక్కడికి రా అని ప్రభు పిలిచినట్టు, లేకుంటే నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉండు, ఇన్ని రోజులు నువ్వు ఈ విధంగా ఉండని చెప్పినట్టు మనం ఎక్కడా చూడం. ఆ ఉపవాసం అన్నది మనకు దేవునికి ఉన్న సత్సంబంధం వలన మనము ఉపవాసము ఉండి నడిపించాలి. కానీ ఈ నియమాలు మనుష్యులు పెట్టిన నియమాలు. ఈ మనుష్యులు పెట్టిన నియమాలలో మనము కొనసాగినట్లయితే అది దేవునికి మహిమకరమైనది కాదు. ఈ రోజుల్లో చాలామంది దురభిమాన పాపముతో దీని ఉన్న సత్యమును చెప్పకుండా ఇది మనము ఈ 40 దినాలు ధ్యానిస్తే తప్పేమిటి అని అంటున్నారు. ఈ 40 దినాలు కాదు, సంవత్సరకాలం అంతా కూడా మనం ఇలా ధ్యానించినా తప్పు లేదు. 40 దినాలు దేవుని గురించి ధ్యానించడంలో తప్పు లేదు. కానీ అది ఒక ఆచారముగా, అది ఒక బానిసత్వంగా చేయడమే తప్పన్నది మనం తెలుసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4:28 నుండి కొన్ని మాటలు మనం చూసినట్లయితే మనము దాసత్వంలో లేమన్నది అక్కడ బహు స్పష్టంగా ఉన్నది. చూడండి, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టను, ఇప్పుడునో అలాగే జరుగుచున్నది. ఇందును గుచ్చి లేఖనమేమని చెబుతున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులము కాము. మనము కూడా ఇస్సాకు వలె మనం దాసి హాగరు బిడ్డలము కాము. హాగరు బిడ్డలమై ఉంటిమి, కానీ ఇప్పుడు మనము హాగరు బిడ్డలము కాము. మనం స్వతంత్రాలి బిడ్డలం. ఇస్సాకు వలె మనకు కూడాను స్వాతంత్రం ఉంది.
మనము తిరిగి బానిసత్వంలోకి పోవలసిన అవసరం లేదు. బానిసత్వం ఎవరు? స్వతంత్రురాలి కుమారుని, దాసురాలి కుమారుడు ఏ విధంగా అయితే హింస పెట్టెనో ఆ విధంగా అపవాది ఇప్పటికీ కూడా ఉంచుతున్నాడు దాసత్వంలోకి రమ్మని. ఆ దాసత్వంలోకి మనం పోకుండగా మనం స్వతంత్రులముగా దేవునిలో ముందుకు సాగాలి. ఈ స్వాతంత్ర్యం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రిందకు చిక్కుకొనకుడి. ఈ స్వాతంత్రము మనకు ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించినాడు కాబట్టి మళ్ళీ మనము ఈ యొక్క స్వాతంత్రంలో స్థిరులంగా ఉండాలే కానీ పోయి మళ్ళీ దాసత్వం అన్న కాడి కిందకు పోవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆయన తన యొక్క సేవా ప్రారంభములోనే 40 దివారాత్రములు ఆయన ఉపవాసం ఉండి అపవాదితో శోధింపబడి అపవాదిని ఓడించి ఆ యొక్క ప్రక్రియను 3.5 సంవత్సరాలు కొనసాగించి సిలువలో తలను చితుకొగొట్టి వాని దాస్యపు కాడి నుండి మనల్ని విడిపించాడు. మరణపు ముళ్ళను విరిచి విజయుడుగా ఆయన పునరుత్థానుడై లేచి పునరుత్థాన జీవమును మనకిచ్చాడు. మనము ఆ జీవము కలిగిన వారమై దాస్యమును కాడి క్రిందకి మనం పోవడానికి వీల్లేదు. మనం దాస్యమును కాడి క్రిందకు పోకుండగా స్థిరముగా నిలిచి ఆయన యందు మనం కొనసాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాస్యమును కేడి తిరిగి మూలపాఠములు, తిరిగి మనుష్యుల ఆచారములు, ఇవి ముట్టకూడదు, ఇది చేయకూడదు, మరి అమావాస్యలు పౌర్ణములు అనుకుంటూ ఈ ఆచారాలను చేయమని మనకి చెప్పలేదు. మరి వసంతకాలము, మరి ఆ రోజున వసంతకాలము వచ్చింది. ఈ యొక్క ఉపవాస దినములు వసంతకాలం వస్తుంది కనుక చెట్టు ఎట్లయితే తన ఆకులను రాల్చి కొత్త చిగురేస్తుందో అలాగే మనం కూడా పాపాలు రాల్చుకొని ఈ యొక్క విషయం చాలా ఆలోచించవలసిన విషయం. ఒక్కసారి వెలిగింపబడి పరలోకపరమైన వరములను రుచి చూచి రాబో యుగ సంబంధమైన దానిని నువ్వు అనుభవించిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నువ్వు మళ్ళీ యేసు ప్రభుని సిలువ వేస్తావా? మళ్ళీ నువ్వు సిలువ వేయడానికి దాస్యమైన కాడి కిందకి పోతావా? ఒక్కసారి ఆయన మృతి పొందాడు, మళ్ళీ నీ కొరకు ఆయన మృతి పొందాడు. ఒకవేళ నువ్వు అలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నువ్వు మారు మనస్సు పొందుట అసాధ్యం. నువ్వు ఆకు రాల్చడానికి పాపాలు ఏరేసుకుని మళ్ళీ కొత్త చిగురు పెట్టడానికి అవకాశం లేదు. అట్టి స్థితి ఇక్కడ లేదు. అది ధర్మశాస్త్ర కాలములో, మనస్సాక్షి కాలంలో, ఆ పూర్వకాలములో, ఆ అనాది కాలములో నానా రీతులుగా ఉన్నాయి గనక ఆ నానా రీతులైన కార్యములను తీసుకొచ్చి ఇప్పటికి అన్వయించుకొని మనము మాట్లాడటం అసందర్భమైన విషయం. ఇప్పుడు మనము ఆ పాత విషయములను, ఆ పాత కాలం, ఇప్పుడు అంతటా అందరూ మారు మనస్సు పొంది ఆయనలో కొనసాగవలనని ఆయన ఈ యొక్క ఏర్పాట్లను చేశాడే కానీ మనము తిరిగి పాపమను కాడి కిందకి, బానిసత్వం అన్న కాడి కిందకి, దాసత్వం అన్న కాడి క్రిందకి పోవడానికి ఆయన ఏర్పాటు చేయలేదు. ఒకవేళ మనము అలాగే చేయాలంటే, అలాగే బ్రతకాలంటే ధర్మశాస్త్రంతోనే దేవుడు వదిలిపెట్టేవాడు. కానీ ధర్మశాస్త్రం వలన పాపమునకు బలమే కానీ విమోచన లేదు గనకనే యేసు ప్రభువారి లోకానికి వచ్చి ధర్మశాస్త్రమును నెరవేర్చి దాస్యమైన కాడి నుండి మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనం స్వతంత్రులం, క్రీస్తునందు స్వతంత్రులం. క్రీస్తునందు మనము ముందుకు సాగాలే కానీ మనుష్యుల మూల పాఠములకు మనం వెనుదిరుగు వారము కాకూడదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనములు మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్లుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధములకు
మీరు లోబడనేలా? ఏమంటున్నాడు? ఆయన క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠములకు మనము చచ్చిన వారము. లోకమూల పాఠములు తిరిగి మళ్ళీ లోకమూల పాఠములకు మనం పోకూడదు. ముట్టుకోవద్దు, రుచి చూడవద్దు, మరి అమావాస్యలు, పౌర్ణములు, ఇవి అవి అన్న ఈ లోకమూల పాఠములు, వాటికి నువ్వు పోవద్దని ఇక్కడ బహు వివరంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక ప్రియులారా, మనము ఏమి చేస్తున్నాము అన్నది చక్కగా ఆలోచించుకొని మనం చేయవలసిన వారమై ఉన్నాం. మనము దేవుడు మనకిచ్చిన ఈ మహాకృప ఏంటి? సిలువలో తన ప్రాణమును అర్పించి మరి సైతాను తలను చితుకొగొట్టి సమాధి చేయబడి సమాధి గెలిచి 3వ రోజున ఆయన విజయుడై లేచి ఆ పునరుత్థాన జీవము మనకిచ్చి ఉండగా ఆ పునరుత్థాన జీవము కలిగిన వారమై మనం ముందుకు సాగాలి. మరి ఆయన యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, ఈ 40 రోజులు మాత్రం కాదు, ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువను ఎత్తుకుని నడవమన్నాడు. సిలువను చూచినప్పుడు అయ్యో యేసు ప్రభు సిలువలో చచ్చిపోయాడని ఆయన కొరకు ఏడవడం కాదు, నేనెంత ఘోర పాపిని, ఆయనను సిలువకు అప్పగించాను, నా పాపముల నిమిత్తం కదా ఆయనంత శ్రమపడ్డాడు అన్నది నీకు జ్ఞాపకం ఉంటే మళ్ళొక్కసారి ఆయన గాయములు లేపడానికి నువ్వు ఆ పాపం జోలికి పోవు, ఆ దాసత్వం జోలికి పోవు, ఆ దాసత్వం అన్న కాడి క్రిందకు పోవు. నువ్వు బానిసగా బ్రతకవు, నువ్వు స్వతంత్రుడవు, స్వతంత్రురాలివి. యేసుక్రీస్తు మనకు ఆ స్వాతంత్ర్యం ఇచ్చాడు. గనక ప్రియులారా, మనం ఉపవాసం ఉండడం తప్పు కాదు. ఉపవాసం ఉండాలి. ఎప్పుడుండాలి? ఎప్పుడైనా సరే. వేకునే లేచి ప్రార్థన చేస్తే ఎన్నో దీవెనలు వస్తాయంటారు కొందరు. ఎందుకని వేకునే లేచి? బ్రహ్మ ముహూర్తమని కూడా చెప్తున్నారు. ఎందుకని? మనకున్నదా అది? మన ప్రభువు అసలు నిద్రపోడే, కునుకడు నిద్రపోడు. ఎప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఏ క్షణము ప్రార్థన చేసినా ఆయన కునుకక నిద్రపోక నిన్ను వెతుకుతూనే ఉన్నాడు. మనం మొదటి దావీదు కీర్తనలో చూస్తే దివారాత్రములు ధ్యానించమన్నాడు, ధర్మశాస్త్రమునందు ఆనందించమన్నాడు. దివారాత్రములు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును, ఈ గొప్ప రక్షణను, ఈ గొప్ప విమోచనను మనం మరిచిపోయి తిరిగి మనుష్యుల ఆచారములు, మూలపాఠములకు మనము ముఖము తిప్పువారము కాక ముందుకు సాగుదాం. అవును, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో తన ప్రాణం అర్పించినాడు. ఈ విషయం తెలిసినప్పుడు నువ్వు ఆనందించాలి. ఆయన సమాధి చేయబడ్డాడు. ఈ విషయం తెలిసినప్పుడు నువ్వు ఆనందించాలి. ఎందుకో తెలుసా? ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి సమాధిలోనే ఉంటే నువ్వు ఆనందించలేవు. కానీ ఆయన సమాధిని గెలిచి లేచినాడు, ముద్రను తీసినాడు, సైతాను ముళ్ళును విరుగొట్టినాడు, మరణమును మరణింపచేసినాడు. కనుక ఆయన మనని విమోచించి ఉన్నాడు. కనుక మరణమునకు మనపైన ఎట్టి అధికారం లేదు. కనుక మనము క్రీస్తుతో కూడా మృతి పొంది ఆయనతో కూడా లేచి ఉన్నాము. కనుక మూలపాఠములకు మనకు జోలి లేదని తెలిసి ఆయన ఎంతో ఆనందిద్దాం, ఆయనను స్తుతించి కనపడతాం. మన వినికిడిలో ప్రభు ఈ మాటలను దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ పాదములకు వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన, సైతాను మనుష్యుల మనోనేత్రములకు గుడ్డితనము కలిగించి సత్యమునకు చెవినీయక తండ్రి దురుపదేశములకు చెవినిచ్చు కాలముగా ఉంటుండగా ప్రభు ఈ మాటలు విని కొందరైనా తండ్రి వారిని వారు
జాగ్రత్త చేసుకోవడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం. నీ వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు పదును కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలిగి కీళ్లను మూలుగను దీవాత్మను వేరుపరుచున్నంతగా దూరుచు ప్రతి తలంపును ఆలోచనలను శోధించును గనక ఆ విధముగా ఈ వాక్యం పనిచేయడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం. వేదనలో, బాధలో, వ్యాధిలో, దుఃఖములో, కరువులో, కష్టములో, నిస్పృహలో, నిరాశలో, నాయన విరక్తిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మీ కృప వారిపై కుమ్మరించి ఆయన నీయందు వారు ఆనందించు భాగ్యమును దయచేయమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.